హలో హాయ్ అందరికి. మేమైతే ఇప్పుడు చిలుకలూరిపేట త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. అచ్చం మూవీని ఇక్కడ ప్రొజెక్ట్ చేసినట్టు భలే చూపించారు. చూస్తుంటే కూడా చాలా బాగుంది. 3D సెట్ కూడా వేశారు. మూవీ షూటింగ్ ఇక్కడ జరిగిందా అని నాకు అనిపించింది. అసలు అంత రియలిస్టిక్ గా ఉంది. చూస్తుంటే చాలా మంచిగా థీమ్స్ తో అయితే చాలా మంచిగా పెట్టారు వీళ్ళు. ఎంత మంచిగా మీరే చూడండి అసలు ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. అసలు మొత్తం ప్రతి ఒక్క సీన్ అంటే మెయిన్ సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు అయితే చాలా బాగా చూపించారు. ఇక్కడ చూసారా, రామ్ చరణ్ అను ఎన్టీఆర్ గారు ఉన్నది పిక్ అయితే యాజ్ టీజ్ అసలు మూవీలో ఎట్లా సాంగ్ లో ఉందో అట్లనే పెట్టారు. ఇక్కడ చూడండి యానిమల్స్ థీమ్ వస్తే ఎంత మంచిగా ఉందో. అసలు ఎన్టీఆర్ వస్తారు కదా ఇట్లాగా, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో చూసినట్టే ఉంది అచ్చము. మా బేబీ కూడా చాలా బాగా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆ లైటింగ్స్ కి అవన్నీ కూడా. ఇక్కడ చూసారా ఒక సీన్ చూడండి, కొమరం భీమ్ది సేమ్ యాస్టీస్ అట్లనే ఉందన్నమాట థీము. నేను ఒక షూటింగ్ స్పాట్ కి వచ్చానా అని చెప్పి అనిపించింది నాకు చూడగానే. అసలు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ థీమ్ పెట్టారనమాట, లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ ఉంది, అది సెకండరీ. అండ్ ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ కూడా. దీనికి ఒక ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది కదా ఈ మూవీకి. ఆ థీమ్ ని కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేసి చాలా అద్భుతంగా చూపించారు, కళ్ళకు కట్టినట్టు. నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఫైనలీ నేనైతే 360 యాంగిల్ కెమెరా ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్కానమాట. బయట మాల్స్ లో 250 150 చెప్తున్నారు కదా, కానీ ఈ ఎగ్జిబిషన్ లో 50 రూపీస్కే నాకు దొరికింది. చాలా హ్యాపీ అనిపించింది. వేదమ్మ కూడా చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్తా కెమెరా అని చూస్తా అయితే చాలా బాగా ఆడుకున్నాడు వాడు కూడా. ఫైనల్లీ మేము ఎగ్జిబిషన్ లోపలికైతే వచ్చేసాము. ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ అన్నమాట. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ కూడా స్టార్టింగ్ 10 రూపీస్ 5 రూపీస్కే అవైలబుల్లో ఉన్నాయి అనమాట ఈ ఎగ్జిబిషన్లో. మా బాబు అయితే ఆ బొమ్మలను చూసి బొమ్మ అని చూపిస్తున్నాడు. నేనైతే కార్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ వాడికి ఆల్రెడీ చాలా కార్స్ బొమ్మలు ఉన్నాయి అనమాట. ఈ హ్యాట్ చూడండి ఎంత మంచిగా ఉందో, నాకు చూడగానే కొనుక్కోవాలనిపించింది. కానీ ఇంట్లో ఆల్రెడీ 2 హ్యాట్స్ ఉన్నాయి అనమాట. సో కొని ఏం చేయాలని చెప్పి అయితే తీసుకోలేదు. కేవలం 50 రూపీస్కి ఆ హ్యాట్ అక్కడ అమ్ముతున్నారు, అయినగా నేను పర్చేస్ చేయలేదన్నమాట. ఇక్కడ చూసారా చిన్నపిల్లలు ఆడుకోవటానికి బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి చిన్నపిల్లలు ఆడుకోవటానికి కూడా అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి, స్లింగ్ బ్యాగ్స్ అసలు ఎంత బాగున్నాయో. 150 రూపీస్కి కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి కీ చైన్స్, నేమ్స్ రాస్తారు కదా దాని మీద. ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట, ఆ కీ చైన్స్ తగిలించుకోవచ్చు హ్యాంగర్కి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ గేమ్ చూసారా భలే వెరైటీగా ఉంది. కవర్ ద రెడ్ స్పాట్ అంట, 50 రూపీస్ అని చెప్తున్నారు. ఆ రెడ్ డాట్ ని 3 ప్లేట్స్ ఇస్తారు. సో ఆ రెడ్ డాట్ ని మనం కనిపించకుండా కవర్ చేయాలన్నమాట. ఎగ్జిబిషన్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పీస్ మిఠాయి తినకుండా బయటకు వస్తారా చెప్పండి? నాకైతే పీస్ మిఠాయి చాలా ఇష్టము, ఎక్కడికి వెళ్ళినా నేను కొనిపించుకుంటాను. మరి మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఐస్ క్రీమ్స్, పీస్ మిఠాయి ఎగ్జిబిషన్ అన్న కామన్ కదా ఇవన్నీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా. ఇది వచ్చేసి డై గేమ్, డైస్ బొమ్మలు ఇస్తారు. ఈ గేమ్ కూడా 50 రూపీసే. థ్రిల్ అనిపించింది అనమాట ఇలాంటి గేమ్స్. ఇది వచ్చేసి బాల్ గేమ్ అనమాట. మనం ఇక్కడ బాల్స్ వేస్తే లోపల ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని బట్టి మనకి గిఫ్ట్స్ ఇస్తారు. భలే ఎంజాయ్ అనిపించింది అనమాట. వచ్చిన వాళ్ళందరూ ఆడుతున్నారు అనమాట ఈ గేమ్స్. ఎంజాయ్ అయితే బాగా చేస్తున్నారు ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళంతా. ఇది వచ్చేసి రింగ్ గేమ్, అది తెలిసిన విషయమే కదా, ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో అది కామన్. ఇది వచ్చేసి ఆర్చెస్. మీలో జైంట్ వీల్ అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు ఇలాంటి పెద్దవి గేమ్స్ ఎలా ఎక్కుతారు? అసలు నాకైతే చాలా భయము. నేను అసలు ఎక్కి వెళ్దామని చెప్పి అనుకున్నాను, కానీ నాకు కళ్ళు తిరిగినాయి అనమాట. అంత దగ్గర నుంచి వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేసింది. అందుకే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాను నేను. అసలు ఎలా ఎక్కుతారండి బాబు అట్లాంటివి.
ఇది చూడండి అసలు ఎట్లా స్వింగ్ అవుతుందో ఆ చివరి నుంచి ఈ చివరికి. అసలు ఇలా ఎలా ఎక్కి ఎంజాయ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ నాకైతే చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. నేను ఎక్కకుండానే నేను బయట నుంచి ఎంత పడిపోతున్నట్టు ఫీల్ వస్తుంది నాకు. ఆ ఎక్కే వాళ్ళు చాలా గ్రేట్ అసలు. ఇలాంటి గేమ్స్ అన్ని ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా భయము. కొలంబస్ ఇది. ఈ కొలంబస్ మాత్రం ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్తో వెళ్ళినా కానీ ఎక్కుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇది డాషింగ్ డ్యాన్స్ గేమ్. భలే ఫన్నీగా ఉంటుంది కదా ఈ గేమ్ అయితే. మొన్నటి వరకు మేమ్స్ కూడా వచ్చినాయి కదా ఈ డాషింగ్ గేమ్స్ గేమ్ మీద. ఏం మేమ్స్ మీకు గుర్తుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చిన్నపిల్లలు ఆడుకోవటానికి అయితే నాకు చాలా మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అనిపించింది అనమాట. ఏ గేమ్ అయినా 50 రూపీసే. ఫైనల్లీ మా బాబు అయితే ఇది బాల్స్ గేమ్ ఎక్కాడు. మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పైకి లెగలేకపోతున్నాడు వాడు. కింద కూర్చుని పోయి, చిన్ని పిల్లోడు కదా, పక్కన ఉన్న పిల్లల చేత మేము నుంచో పెట్టిస్తున్నాము వాడిని. అయినా కింద బాల్స్ వాడి మీద పడిపోయి లెగలేకపోతున్నాడు అనమాట పైకి. చూడండి అసలు ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో వాడైతే. నేను కూడా బయట నుంచి వాడితో ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ వాడికి బాల్స్ వేస్తా ఆడిపిస్తాను అనమాట, లెగు లెగు అని చెప్పేసి. ఫైనల్లీ ఈ బొమ్మ అయితే తీసుకున్నాను నేను, మా బాబుకి ఆడుకుంటాడని చెప్పేసి. కొనిన 24 hours అవ్వక ముందే దాన్ని వాడు పగలగొట్టేశాడు. ఫైనల్ గా మేము ఎగ్జిబిషన్ లో ఫుడ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మంచూరియా ఆర్డర్ చేసాము. కొంచెమే పెట్టారు, క్వాంటిటీ చాలా తక్కువ పెట్టారని నాకు అనిపించింది అనమాట. బయట దానికంటే కూడా టేస్ట్ అయితే ఓకే, అంత సూపర్ ఏమీ కాదు. ఫైనల్ గా ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ఐస్ క్రీము. ఇంకా ఎగ్జిబిషన్ చూడటం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవీకే వ్లాగ్స్. బై బాయ్.